ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్లో ఉండే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు కొత్త ప్రాబ్లంలో ఇరుకోబోతున్నారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. జనసేన కార్యకర్తలైన కొంతమంది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. అబ్బా సాయిరామ్, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టిస్తాను. అయితే టెక్కలి జనసేన ఆఫీస్ పై దాడులకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ మీద కేసు ఫైల్ చేసినట్లు ఇప్పుడు న్యూస్ బయటకు వస్తుంది. నీకు కూడా పీకేనా కొడక నేను అంటాను. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. సో అట్ ఎనీ టైం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు అనే న్యూస్ ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు దువ్వాడ. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నాది దుర్భాషలు ఎలా అవుతాయి? పవన్ కళ్యాణ్తో చెయ్యి కలపటం అంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే. వాడు కోతి. నాది సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి మాటలు ఎలా అవుతాయి? ఒక క్యారెక్టర్ లేదు నా దృష్టిలో. సర్వభ్రష్టుడు పవన్ కళ్యాణ్. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. పవన్ కళ్యాణ్ మీరు చేసిన వ్యాఖ్యలు తిరిగి ఈ రోజు మిమ్మల్ని ఇబ్బందిలోకి పెట్టే పరిస్థితి ఉంది. త్వరలో మీరు జైలుకి వెళ్ళబోతున్నారు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? జనసేన కార్యకర్తలందరూ కూడా నన్ను చంపేస్తామని, నరికేస్తామని, కనబడితే కారుతో తగలబెట్టేస్తామని నాకు హెచ్చరికలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ మీద పోలీసులు ఏ టైంలో అయినా చర్యలు తీసుకోవచ్చు, ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు అనే న్యూస్ ఇప్పుడు బయటకు వస్తుంది. ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్. దువ్వాడపై ఫిర్యాదు చేశారు టెక్కలి జనసేన నేత కిరణ్ కుమార్. రామస్వామి సార్, ఇది బలిసి కొట్టుకుంటున్నాడు. మనం ఏంటి చూపిద్దాం, బిగిద్దాం. ఆల్రెడీ టెక్కల్లో మీ మీద కేసులు కట్టేశారు. సో త్వరగా అసెంబ్లీ అయిన వెంటనే మీ అరెస్ట్ కూడా తప్పదు అని అంటున్నాను. నిన్ను ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్లి కోటింగ్ ఇస్తే మొత్తం నెట్వర్క్ అంతా బయటకు వచ్చేస్తుంది. 18 నెలల క్రితం జరిగినటువంటి సంఘటనకి ఇప్పటికి సంబంధం ఏంటి? ఇప్పుడు నేనేమన్నాను? ఇప్పుడు మీ మీద నేనేం దుర్భాషలు ఆడలేదే. మీ అపవిత్ర బంధం, మీ అపవిత్ర బంధం. మాది అపవిత్ర బంధం, అపవిత్రమైన బంధం అని చెప్పడానికి మీరెవరండి? పబ్లిక్ రెస్పెక్ట్ బికాజ్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. మాది పవిత్రమైన బంధం, అది మాకు తెలుసు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అసలు ఆయనలో మీకు ఏం నచ్చింది? అసలు ఆయనలో మీకు ఏం నచ్చింది? చూస్తే రేపు ఫంక్షన్కి వెళ్ళిపోతారు. నేనే నీకు అంటున్నాను, ప్యాకేజీ నా కొడుకు అంటున్నాను. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు.